అంగన్వాడీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆలగడ్డ పట్టణంలో జనసేన నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి అమలు చేయాలని అన్నారు. అయితే ఆలగడ్డ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నందు 5వ రోజు జరుగుతున్న అంగన్వాడీ టీచర్ల నిరవధిక సమ్మెకు జనసేనాని ఆదేశాల మేరకు ఆలగడ్డ నియోజకవర్గం జనసేన నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఇరిగేల రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్లు నోరు దగ్గర అన్నాన్ని లాక్కొని వెళ్లే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క గొప్పతనం ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో కానీ ఇవాళ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలను అదేవిధంగా వాళ్ళ గర్భిణీలు కావచ్చు, అదేవిధంగా బాలింతలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి వాళ్ళకు ఆహార విషయాలలో కానీ అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ వాళ్ళు ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప పొజిషన్ తీసుకొని ఆయా టీచర్లు ఆయా వర్కర్లు కూడా తీసుకొని ముందుకు పోతున్నారు. అటువంటి వాళ్ళ అంత మహోన్నతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఏదైతే టీచర్లు అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు ఉన్నారో వాళ్ళను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా సమాజం కానీ ఎంతో గౌరవించాల్సినటువంటి ఈ ఒక్క వర్కర్లందరినీ కూడా టీచర్లను ఆయాలందరినీ కూడా ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చామంటే ఇవాళ ఈ యొక్క సమాజం ఎలా పోతుంది, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎన్నో దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉంది అనేది ఇవాళ స్పష్టమవుతూ ఉంది. ఇవాళ ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళు పిల్లలు పుడితే పిల్లలకు సంవత్సరం లోపల పిల్లలను కూడా సంవత్సరం పైబడిన పిల్లలందరినీ కూడా వాళ్ళు పనులకు పోతే వాళ్ళు చూసుకునే వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లో వీళ్ళకి అప్పచెప్పిపోతే వాళ్ళకంటే బాధ్యతగా సాయంత్రం వరకు వచ్చే వాళ్ళకు బాధ్యతగా వాళ్ళకు పాలు ఇచ్చి అదేవిధంగా ఏదైనా గుడ్డు ఇచ్చి అన్ని విధంగా ఆహార పోషకాలు ఇచ్చి వాళ్ళను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ మళ్ళీ తల్లులు వచ్చి వాళ్ళకి అప్పచెప్పేంత వరకు కూడా వాళ్ళకి ఎంతో బాధ్యత చేసినటువంటి ఇవాళ ఈ అంగన్వాడీ ఆయా మహిళలందరినీ కూడా టీచర్లందరినీ కూడా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అవమానపరిచే పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ఏదైతే ఉందో ఇటువంటి ప్రభుత్వం ఆ రోజు ఎన్నో ఆశలతో ఆ రోజు ఇంతకుముందు చెప్పేట్టు మల్లయ్య గారు చెప్పినట్టు ఆ రోజు ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో ఆ రోజు పాదయాత్ర చేసే క్రమంలో ఇదేటువంటి ఆయా టీచర్లు వర్కర్లు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఆ రోజు విన్నవించడం జరిగింది. మాకు ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి జీతాలు కానీ అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఏదో దానికి కూరగాయలకు కానీ గుడ్లకు కానీ ఇచ్చినటువంటి డబ్బులు సరిపోవడం లేదంటే ఆ రోజు ఆయన పెద్ద మహోన్నతంగా వాళ్ళకందరికీ భుజం తట్టి నేనున్నాను, నేను చూస్తాను, మీకు అందరికీ నేను జీతాలు పెంచుతాను, అదేవిధంగా మీకు తెలంగాణ ప్రాంతానికి ఇంకా ఏదో చాలా పెన్షన్లు ఇస్తాను, అన్ని రకాల మాటలు చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఇవాళ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 4.5 సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ ఎలక్షన్ కూడా రాబోతుంది. ఇవాళ ఈరోజు కూడా తీర్చకపోతే ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కి ఏదో గౌరవంగా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఇవాళ ప్రభుత్వం మీద ఎంతైనా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తర్వాత ఇవాళ 24,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. 24,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నప్పుడు మధ్యవర్తి కూర్చొని అమ్మ ఒక 1,000 రూపాయలు తగ్గించుకోండి ఇలాంటి 2,000 దేవాలయాలు ఇవాళ తలాలు బాలు కొడితే ఇవాళ వీళ్ళని ఏమానాలో మనకు అర్థం కల ఈ సమాజం ఎటు తీసుకెళ్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా మనకు అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి ఇవాళ ఈ జనసేన పార్టీ అదేవిధంగా అన్ని మిత్రపక్షాలు అన్నీ కూడా ఏకమైపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కూడా ఒక 3 నెలల్లో ఎలక్షన్లు తెలిపి అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ కూడా మద్దతు తెలిపి రేపు రాబోయే 3 నెలల ఎన్నికలలో ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గోరిగట్టి ఇవాళ ఇలా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఒక మాటే ఇచ్చారు. ఇవాళ అందరికీ తల్లులకు అందరికీ నా భరోసాగా చెప్పండి, మన జనసేన పార్టీలో మద్దతు తెలుపుతుంది, భయపడద్దండి, ఎవరు కూడా మేము చూసుకుంటాము, రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవాళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు మనం పరిష్కరించే దిశగా పోదాం, నా మాటగా చెప్పండి అని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీ ముందర కూడా పంపడం కూడా జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాలి, మనం పోరాటం చేయాలి, పోరాటం చేసి పోయేది ఏం లేదు, ఈ బాని సంఖ్యలు తప్ప అనేటువంటి నిదానంతో మనం ముందుకు పోతే ఇవాళ ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఇంకా తీసుకొని మొడలు వచ్చుతాం. ఇంకా రాబోయే దుర్మార్గ పాలన అయిపోయింది. ఇంకా ఇవాళ ఎక్కడ పోనీ కూడా దిక్కులేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పోతే తెలంగాణకు పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ పోతే ఇంకొక కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎక్కడ పోయి ఇంకా బంగాళాఖాతమే గతి ఆయనకు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.